నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. దక్షిణాది రాజకీయాల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒక ఊహించని భూకంపానికి తెరలేపబోతోందా? నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా హస్తం పార్టీ ఒక పెను మార్పుకు శ్రీకారం చుట్టబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ నుంచి వస్తున్న లీకుల ప్రకారం రాష్ట్రంలో పెను సంచలనమే చోటు చేసుకోబోతోంది. ఎవరు ఊహించని విధంగా తెలంగాణలోనూ పెద్ద మార్పులకే శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ హైకమాండ్ మైండ్ లో ఆలోచన ఏంటి? కర్ణాటకలో మొదలైన కాంగ్రెస్ సంచలనం తెలంగాణ వైపు ఎలా దూసుకుపోతుంది? దీనిపై కంప్లీట్ పొలిటికల్ ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి, ఎవరు ఊహించని స్టెప్పులు ఉంటాయి. ప్రతి మలుపుకు కారణం కాంగ్రెసే. ఫస్ట్ తమిళనాడు నుంచి మొదలు పెడదాం. అక్కడ ఎన్నికలు పూర్తయ్యే వరకు బాగానే ఉంది. అప్పటి వరకు కాంగ్రెస్ తో ఫ్రెండ్షిప్ చేసింది. కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో గెలుస్తామని కూడా అనుకున్నారు. కాకపోతే అక్కడ ఓటర్ తీర్పు వేరేలా ఉంది. టీవీకే విజయ్కి మంచి మెజారిటీ ఇచ్చేశారు అక్కడి జనం. అంతే. అయితే అక్కడ డిఎంకేని, స్టాలిన్ ను పక్కన నెట్టేసి వెళ్లి విజయ్ సంఖలో కూర్చుంది కాంగ్రెస్. ఈ ఉంచని షాక్ తో కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు డిఎంకే నేతలు. ఇంతటి నమ్మక ద్రోహం చూడలేదంటూ నోటికొచ్చినా ఇంకా మీకు అర్థమై ఉంటుంది కదా. ఆ రకంగా కాంగ్రెస్ ను ఆశీర్వదించారు. మొత్తానికి తమిళనాడులో అలా అధికార పార్టీలోకి జంప్ కొట్టేసింది కాంగ్రెస్. ఇప్పుడు కేరళలోకి వద్దాం. తమిళనాడు తరహాలో కాకపోయినా కేరళ స్టోరీ కూడా డిఫరెంటే. ఎన్నికల్లో కూటమిగా పోరాడింది కాంగ్రెస్. ఆ రాష్ట్ర కీలక నేతలు శక్తి వంచన లేకుండా కష్టపడ్డారు. మొత్తానికి అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. దీంతో కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అక్కడి కాంగ్రెస్ నేతలు భావించారు. అందుకు తగ్గట్లే ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు హడావిడి కూడా చేశారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అది కాంగ్రెస్ ఎందుకవుతోంది? వారికి అంటే కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటైన రీతిలో కేసీ వేణుగోపాల్ ను పక్కన పెట్టేసి సతీష్ ను ముఖ్యమంత్రిగా చేసేసింది. ఇక కర్ణాటకలో అసలు కథ మొదలు పెట్టింది కాంగ్రెస్. ప్రస్తుతం కర్ణాటక రాజకీయమే ఒక హాట్ టాపిక్. కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య చేత హైకమాండ్ రాజీనామా చేయించింది. సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చి డీకే శివకుమార్ ని సీఎం చేయబోతోంది. ఇది ఒక్క కర్ణాటకకే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా పెను ప్రకంపనాలే సృష్టించింది. దీని వెనుక కాంగ్రెస్ అధిష్టానం పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఒక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యూహమే బీసీ కార్డ్. వచ్చే సార్వత్రిక ఎన్నికలో కేంద్రంలో బీజేపీని గద్దెదించాలన్నా, రాష్ట్రంలో పట్టు నిలుపుకోవాలన్నా బీసీ ఓటు బ్యాంక్ అత్యంత కీలకమని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బీసీలకు పెద్దపీట వేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే కర్ణాటకలో ఒక భారీ మార్పుకు హైకమాండ్ శ్రీకారం చుట్టింది. బీసీ లీడర్ అయిన సిద్ధరామయ్యకు ఢిల్లీ స్థాయిలో ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. సిద్ధరామయ్యకు పార్టీలో కీలక పదవి అప్పగించి రాబోయే ఎన్నికలకు బీసీలను ఏకం చేసే బాధ్యతను అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. అందుకే సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించి ఆలోచన చేస్తోందంట కాంగ్రెస్ అధిష్టానం. తద్వారా బీసీ కార్డుతో రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా బీసీలను ఒక్కటి చేసే బాధ్యత సిద్ధరామయ్యకు అప్పగించి ఈ వ్యూహంతో కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు పావులు కదుపుతోందంట కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో ఇన్ని ట్విస్టులు ఇచ్చిన కాంగ్రెస్ అక్కడి వరకు ఆగిపోతుందా అంటే డౌటే. ఇప్పటికైతే తెలంగాణలో ఇలాంటి పెద్ద మార్పులు ఉండవని ఆ పార్టీ నేతలు చెప్తున్నా, మార్కెట్ బాగున్నంత వరకే కాంగ్రెస్ కామ్గా ఉంటుంది. ఒక్కసారి ఏదో తేడా కొడుతుందనే డౌట్ వచ్చిందనుకో అంతే, కనికరం లేకుండా ఎవరినైనా పక్కన పెట్టేస్తోంది. కాంగ్రెస్ లో ఇలాంటి ఘటనలు గతంలో చాలా సార్లు జరిగాయి. అందుకే అనేది కాంగ్రెస్ అంటేనే అనూహ్యాలకు మారుపేరు అని. తెలంగాణలో కూడా కొన్ని ఘటనలు ఇక్కడి ముఖ్య నేతకు ముచ్చమటలు పట్టిస్తున్నాయని కొందరు ఆ పార్టీ లీడర్లే మాట్లాడుకుంటున్నారు. కర్ణాటకలో మార్చినట్లే ఇక్కడ కూడా మార్చితే తన పరిస్థితి ఏంటన్నది తలుచుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని కూడా చెబుతున్నారు. అందుకే తెలంగాణలో తన పదవి ఉండాలన్నా, ఇక్కడ ఏ తేడా కొట్టకూడదన్నా కొన్ని ప్లాన్లు అమలు చేయడమే బెటర్ అని ఆలోచిస్తున్నారట ఆ ముఖ్య నాయకుడు. ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీలో ఒక కొత్త రకమైన బ్లేమ్ గేమ్ మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ టార్గెట్ చేస్తూ ఒక మీడియాలో వార్తలు రావడం కూడా ఈ గేమ్ లో పార్టీ అన్నది కాంగ్రెస్ వర్గాల వాదన. అంతేకాదు కొందరు సీనియర్ లీడర్లు మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉంటున్న నాయకులకు చెక్ పెట్టేలా కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పార్టీలో మంచి పేరుంది. అధిష్టానం వద్ద పలుకుబడి కూడా ఉంది. ఆయనే కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇలాంటి వాళ్లకు చెక్ పెట్టేలా
హైకమాండ్ వద్ద పావులు కదుపుతున్నారట ఆ ముఖ్య నేత. ఇవన్నీ సఫలమవుతాయా లేక తన సీటు కిందకే ఎసరు తెస్తాయా అన్నది టైం విల్ డిసైడ్. కానీ ప్రస్తుతానికి పైకి అంతా బాగానే ఉందన్నట్లు కనిపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి లోపల మేడిపండు తరహాలో ఉందన్నది మాత్రం నిజం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.